నిరుద్యోగులకు శుభవార్త, 3 లక్షల సాయం. టీజీ నిరుద్యోగ యువత ఉపాధి కోసం రాజీవ్ యువ వికాసం పథకం ప్రవేశపెడుతున్నట్లు మన డిప్యూటీ సీఎం ఎవరైతే ఉన్నారో బట్టి విక్రమార్క గారు వెల్లడించారు. సంక్షేమ శాఖ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ కార్పొరేషన్ల ద్వారా నిరుద్యోగ యువతకు ఈ పథకం కింద రూ. 3 లక్షల నుంచి రూ. 5 లక్షల వరకు సాయం చేస్తామన్నారు. ఎంబీఆర్ మార్చ్ 15 నుంచి ఏప్రిల్ 5 వరకు ఈ పథకం కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ఎవరికైతే నిరుద్యోగులు అయితే ఎవరైతే ఉన్నారో 3 లక్షల నుంచి 5 లక్షల వరకు వాళ్ళకు సాయం కల్పిస్తారంట. మార్చి 15 నుంచి ఏప్రిల్ 5 వరకు ఈ పథకం కోసం దరఖాస్తులు స్వీకరిస్తారు. రూ. 6,000 కోట్లతో ఈ పథకం రూపొందించామని 5 లక్షల మందికి తగ్గకుండా సాయం చేస్తామన్నారు. ఎవరికి వస్తుందో ఎవరికి రాదో కానీ ఒక 5 లక్షల వరకు, 5 లక్షల మంది వరకు, 5 లక్షల కుటుంబాల వరకు ఛాన్స్ నిరుద్యోగులకు, 5 లక్షల నిరుద్యోగులకు ఛాన్సెస్ ఉందంట. ఇది ఒకసారి మనం ఆన్లైన్లో ఏంటంటే ఈ నెల మార్చి 15 నుంచి ఏప్రిల్ 5 తారీఖు వరకు మనం అప్లికేషన్ పెట్టుకోనికి ఛాన్స్ ఉందన్నట్టు. ఎవరికి వస్తుందో ఎవరికి రాదో మనకు తెలియదు, అది వాళ్ళ అదృష్టం. ఇది ఎవరైనా చేసుకోవాలనుకుంటే మనం మీ సేవా కేంద్రానికి వెళ్ళేసి అక్కడ పోయి ఈ దాని గురించి ఏంటంటే ఇప్పుడు నిరుద్యోగులకు ఏదైతే ఉందో, టీజీ నిరుద్యోగులకు ఏదైతే ఉందో రాజీవ్ యువ వికాసం పథకం వచ్చేసి రాజీవ్ యువ వికాస్ పథకం. దీన్ని కొడితే అందులో వస్తుంది, ఆ వెబ్సైట్ వస్తుంది, అందులో అప్లికేషన్ పెట్టుకోవచ్చు. ఓకేనా? థ్యాంక్ యూ.